హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి యూకేలో జెండర్ రివీల్ ఎలా జరిగిద్దో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బింగ్గా ఉంది అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే జెండర్ రివీల్స్ ఎలా జరుగుతాయి, ఎవరెవరు తెలుసుకోవచ్చు, ఎవరెవరు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను అనమాట. సో యూకేలో 20th వీక్లో మనకి ఎనాటమీ స్కాన్ జరుగుతుంది. ఆ ఎనాటమీ స్కాన్లో మనకు అక్కడ జెండర్ తెలిసిపోతుంది అనమాట. 20th వీక్ అంటే నియర్లీ 5th మంత్ వస్తుంది అనుకుంటా. సో ఇది మొత్తం డిపెండ్స్ ఆన్ మామ్ అనమాట. తను సస్పెన్స్గా ఉంచుకోవాలి అనుకుంటే ఇలా ఎన్వలప్ లాగా తీసుకోవచ్చు. లేదు తనకి తెలుసుకోవాలి అనుకుంటే తను ఇలా స్కాన్ రూమ్లోనే చెప్పించేసుకోవచ్చు. కానీ నా ఫ్రెండ్ మాత్రం ఇలా సస్పెన్స్గా ఉంచుకొని పార్టీ చేసుకుందాం అనుకున్నారు. అందుకోసం నేను వెళ్ళాను అనమాట వాళ్ళ ఎన్వలప్ తీసుకోవడానికి. మనమైతే హాస్పిటల్ రీచ్ అయిపోయాము. మాకు చాలా దగ్గర హాస్పిటల్, లైక్ 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క యూనిట్ సపరేట్గా ఉంటుంది. డెలివరీ యూనిట్కి అయితే మనం వెళ్ళాలి, డెలివరీ అండ్ మెటర్నిటీ యూనిట్కి. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదన్నమాట, వాళ్ళు వస్తూ ఉన్నారు దారిలో. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఈలోపు నేనైతే కాఫీ తీసుకుందామని కాఫీ షాప్కి వచ్చాను. ఇంకా అలా కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తీసుకొని వెళ్ళి అలా రిసెప్షన్ ఏరియాలో కూర్చున్నాను. ఇంక ఈలోపు వాళ్ళు వచ్చామని చెప్పి కాల్ చేశారు. వాళ్ళు రాగానే ఇంకా లోపలికైతే వెళ్ళారు. లోపలికి స్కాన్ రూమ్లోకి హస్బెండ్స్ అలౌడ్. ఇన్ కేస్ హస్బెండ్ మనకి దగ్గరలో లేకపోయినా, లేదంటే బిజీగా ఉన్నా, మామ్ ఎవరైతే కోరుకుంటారో లోపల ఉండడానికి వాళ్ళు అలౌడ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అండ్ తను లోపలికి వెళ్ళారు. అండ్ అదైతే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎవరు ఏంటి అనేది. అండ్ ఇంకా అలా లోపలికి వెళ్ళిన 1 hour తర్వాత వాళ్ళైతే బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చి నాకు ఆ ఎన్వలప్ తెచ్చి ఇచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరము. లైక్ అలా జెండర్ తెలుస్తుంది కదా. ఇంకా అలా జెండర్ రివీల్ ఎన్వలప్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంకా అలా మొత్తం వెనకంతా సీల్ లాగా లైక్ టేప్ వేసేసి ఇచ్చారనమాట. లోపల ఒక చిన్న స్లిప్ ఉంది. నేనైతే ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక చూసాను. కానీ అది అందరికీ పార్టీ రోజు రివీల్ అవుతుంది. బాయ్.